నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్యశాఖ పురోగతిపై ప్రధాని మోదీ సమీక్ష. నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రధాని. రాష్ట్రంలో 19 ప్రాజెక్టులకు 33,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్ఐబిపి సమావేశం ఆమోదం. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు. భూ సర్వేతో చిన్న సన్నకారు రైతులతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇక వార్తలోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కొత్త ఢిల్లీలో ఈరోజు మత్స్యశాఖ పురోగతిపై సమీక్ష జరిగింది. మత్స్యరంగంలో సాధించిన పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిరోహించే మార్గాలపై సంబంధిత శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని చర్చించారు. ఈ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మత్స్యరంగంలో దేశం సాధించిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో సంబంధిత శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి, వాటి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నక్సలిజంపై పోరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాని అభినందిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. నక్సలిజాన్ని రూపుమాపడానికి భద్రతా దళాలు చేస్తున్న ముందడుగు సరైన దిశలో సాగుతోందని ఆశిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఉగ్ర శిబిరాలు ఎక్కడ ఉన్నా నిర్వీర్యం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన శ్రీనగర్లో భద్రతా బలగాలతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదులతో పోరాడి ప్రాణత్యాగాలు చేసిన జవాన్లకు శిరస్సు ఉంచి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని, అంకిత భావమని అన్నారు. आतंकवाद और आतंकवादियों से लड़ते हुए हमारे जिन बहादुर जवानों ने अपनी शहादत दी है, उनकी शहादत को मैं नमन करता हूँ, उनकी मैं स्मृति को नमन करता हूँ। और साथ ही पहलगाम में जो निर्दोष नागरिक आतंकवादियों के द्वारा मारे गए हैं, उनकी भी स्मृति को मैं नमन करता हूँ। मैं हमारे घायल सैनिकों के साहस को भी नमन करता हूँ और ईश्वर से यह प्रार्थना करता हूँ कि वह जल्द से जल्द स्वस्थ हो जाएं। मेरे दोस्तों, इन विषम परिस्थिति में आप सबके बीच आज आकर मैं स्वयं को बहुत ही गौरवान्वित महसूस कर रहा हूं। हमारे प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के कुशल नेतृत्व और मार्गदर्शन में ऑपरेशन सिंदूर के दौरान आपने जो कुछ भी किया है, उस पर पूरे देश को गर्व किया। రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 6వ ఎస్ఐబిపి సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలకు దాదాపు 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలసీలతో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 6 ఎస్ఐబిపిల్లో 76 ప్రాజెక్టుల ద్వారా 4,95,796 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.
భూ సర్వేతో చిన్న సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల సర్వేలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి ల్యాండ్ సర్వే మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కార్యశాలలో భాగంగా ఈరోజు గుంటూరులో ఏర్పాటు చేసిన 2 రోజుల జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి మాట్లాడుతూ భూ సర్వేకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డుల డిజిటలైజేషన్ సజావుగా జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచించారు. And all the state officials, all of you, a very warm welcome and thank you for taking the pain to come all the way to the Guntur. I hope Guntur has been treating you well because this is a very warm place. Not only warm, it's quite burning with chillies around here. So I hope you will get to enjoy some delicious food and this conference will be successful to you. And it gives me even more happiness because Guntur has been quite neglected for a long time, and having such a high quality national conference in Guntur gives me a personal satisfaction. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ను పునరుద్ధరించి కార్పొరేట్ తరహా వసతులతో ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఈ పాఠశాలను పునరుద్ధరిస్తున్నామన్నారు. విఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది. నేను చదివింది కూడా ఇదే స్కూల్లో, ఇదే కాలేజీలో, వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే. అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు. అట్లాంటి స్కూలు గత 5 సంవత్సరాలు మూసేశారు. అయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను. అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా. దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం, ఆయనతో మాట్లాడడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఈరోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రెనోవేట్ చేస్తూ మోడర్నైజ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సర్ ఆర్థర్ కాటన్ ఈ పేరు చెప్పగానే గోదావరి ప్రజలు చేతులెత్తి మొక్కుతారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు, మరెన్నో ప్రాంతాలకు తాగునీరు అందించిన యోధుడు. ఈరోజు ఆ మహనీయుని జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు నిర్మించి స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సర్ ఆర్థర్ కాటన్ చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో ఆయన రుజువు చేశారన్నారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించి ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు కృషి చేసిన మహనీయుడిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జలవనరుల శాఖ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు, కాలువల పనులకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. మహాశైలి జయంతి ఉత్సవాన్ని ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు సభ్యులతోటి అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆర్థర్ కాటన్ మరి ఏదైతే అక్కడ ధవళేశ్వరం బ్యారేజీ కానీ, అదేవిధంగా అటు కృష్ణానది మీద అక్కడ ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేయనటువంటి స్థితిలో ఆ రోజు మనందరికీ తెలుసు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ రోజు పట్టిడి అన్నం లేక కలగదుంపలు, తేగలు, తాటికాయలు, ఆఖరికి అవి కూడా దొరకకపోతే బంక మట్టిలో మరి పెరుగు కలుపుకుని తిన్నటువంటి రోజులు ఆ రోజు. అటువంటి స్థితిలో కాటన్ మహాశయుడు ధవళేశ్వరం కట్టిన తర్వాతే ఈరోజు
ఉభయ గోదావరి జిల్లాలు కూడా పచ్చగా ఉండి మనందరం కూడా 2 పంటలు పండించుకొని 2 పూటల అన్నం తింటున్నామంటే ఆ కాటన్ మహాశయుడి యొక్క పుణ్యం. అందుకే ఆ కాటన్ మహాశయుడి యొక్క మరి జయంతి కానీ అదేవిధంగా వర్ధంతి కానీ ఘనంగా నిర్వహించుకోవడమే కాదు, ఆ కాటన్ మహాశయుని యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరులో ఈరోజు కృష్ణా కాల్వపై 3,08,00,000 రూపాయలతో నిర్మించనున్న వంతెనకు స్థానిక శాసనసభ్యుడు బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఏలూరు ప్రజలకి ట్రాఫిక్కి చాలా సౌకర్యవంతమైన 4 లేన్ బ్రిడ్జిని 3.8 కోట్ల ఖర్చుతో నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన కార్యక్రమం చేశాం. చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రిడ్జ్ సాధించడానికి మన శాసనసభ్యుడు చంటి గారు, అదేవిధంగా మన ఎంపీ మహేష్ గారు వారి కృషి మూలంగానే ఈ బ్రిడ్జ్ వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను గత ప్రభుత్వం చేసిన దుష్పరిపాలనలో ఏలూరు ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనటానికి ఇది ఒక తార్కాణం అని చెప్పేసి కూడా మనవి చేస్తూ ఉన్నాను. స్మార్ట్ సిటీస్ కింద 5 కోట్ల రూపాయలు ఎప్పుడో ఆర్ఎండ్బికి అంటే గవర్నమెంట్కి మున్సిపాలిటీ వాళ్ళు డిపాజిట్ చేస్తే ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసేసి ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జి 5 సంవత్సరాలు ఆలస్యం చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే ప్రజల సమస్యలు, ప్రజల వసతులు, ప్రజలకి సౌకర్యం అత్యంత ప్రాధాన్యంగా పరిపాలన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో తిరుపతి సమీపంలోని తూకివాకంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణ బాగుందని 16వ ఆర్థిక కమిషన్ సభ్యులు సౌమ్య కంటి ఘోష్ అన్నారు. తూకివాకంలో చెత్త నుండి సంపద కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యతో కలిసి ఆమె పరిశీలించారు. ప్లాంట్లోని ఘన వ్యర్థాల నిర్వహణ, తడి పొడి చెత్త నిర్వహణ, కంపోస్ట్, బయో మెథనైజేషన్ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఓడరేవులు, నౌకాయాన మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో చర్చించారు. రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ కార్యదర్శి యువరాజ్ ఇతర అధికారులతో కలిసి కేంద్ర నౌకాయాన మంత్రితో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ను మ్యారిటైమ్ గ్రోత్ గేట్వేగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం మేరకు సర్బానంద్ సోనోవాల్తో భేటీ అయ్యారు. పోర్టుల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ను సరుకు రవాణా కేంద్రంగా మార్చడానికి ఉన్న అవకాశాలపై చర్చించినట్లు రామ్మోహన్ నాయుడు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు, కాపవరం గ్రామాల్లో 2,21,00,000 రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన పనుల ద్వారా ఉపాధి కార్మికులకు అధిక పని దినాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈరోజు పాలకొల్లు మండలంలో 2,21,00,000 రూపాయలతో ఈరోజు 4 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ప్రజల కోసం పనిచేస్తూ నాకు ఓట్లేసి గెలిపించినటువంటి నా నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేస్తూ రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా పాలకొల్లు రామానాయుడు గారు అని మీ గౌరవాన్ని పెంచేటువంటి విధంగా, మీ గౌరవాన్ని నిలిపేటువంటి విధంగా అనునిత్యం కూడా పనిచేస్తున్నాం. దయవుంచి మీరు కూడా పనిచేసేటువంటి నాయకుడికి, పనిచేసేటువంటి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో టెక్నాలజీని మరింత విస్తృతపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో 26 జిల్లాల్లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
APTS procurement services plays a major key role. After current administration came into power from July 2024 to April 2025, we did procurements for around 110 crores of rupees, and the target for the fiscal year is 600 crores. And apart from this, we also does Aadhaar validation for the government schemes to reach to the eligible people, and for all the services government is trying to reach to the people. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మ మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఆవిష్కరణలు, పరిశోధనలు ప్రాంతీయ, జాతీయ అభివృద్ధికి దోహదపడడంతో పాటు పరిశ్రమలను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోందని తిరుపతి ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే ప్రముఖ కార్ల తయారీదారులు కియా ఇండియాతో ఐఐటి తిరుపతి వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు. బడ్జెట్ స్పీచ్లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు, ఐఐటీస్ స్ట్రెంగ్త్ ఎక్స్పాండ్ అవుతానండి. 6,500 స్టూడెంట్స్, కొత్త ఐఐటీస్ 5 ఐఐటీస్లో, అంటే తిరుపతి, పాలక్కాడ్, ధార్వాడ్, జమ్మూ అండ్ బిలాయ్. ఈ 5 ఐఐటీస్లో మొన్న ఈ అన్ని 2015 కొన్ని స్టార్ట్ అయినాయి, 2 స్టార్ట్ అయినాయి, 2016లో బ్యాలెన్స్ స్టార్ట్ అయినాయి. ఇట్లన్నిటికి 2 ఫేజ్ కింద డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ ఏ 2017 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినా కన్స్ట్రక్షన్ ఫండింగ్ అంతా ఇది 2017 నుంచి ఫేజ్ ఏలో కన్స్ట్రక్షన్ అయింది. మా క్యాంపస్ మీరు చూసే క్యాంపస్ ఫేజ్ ఏ మేము 2022లోనే మోస్ట్లీ కంప్లీట్ చేస్తాం, 23లో 100% కంప్లీట్ చేస్తాం. ఫేజ్ ఏ అయిపోయింది. 1,444 crores మొత్తం ఏంటి కన్స్ట్రక్షన్కి ఏంటి, తర్వాత ఏమో ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిచర్కి ఏంటి, తర్వాత రన్నింగ్ కాస్ట్, మా శాలరీస్, రికరింగ్ కాస్ట్ ఆల్ ఇంటికి కలిపి ఫేజ్ ఏలో 1,444 కోట్లు ఇచ్చారు మాకు. ఇప్పుడు ఫేజ్ బి ఇప్పుడు అనౌన్స్ అయింది. ఈ పట్టు అన్ని ఐఐటీస్కి కలిపి అబౌట్ 13,800 and some crores ఇస్తున్నారు 5 ఐఐటీలు. మా ఐఐటి తిరుపతికి అయితే దే ఆర్ గివింగ్ అబౌట్ 2,300. కర్నూలులోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ ఫలితాల్లో 100% ఫలితాలు సాధించారని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ అంశాన్ని ఆయన కర్నూలులో వివరిస్తూ సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారన్నారు. సులువైన పద్ధతిలో విద్యాబోధన అందించడంతో పాటు అధ్యాపకులు గణితం, సైన్స్ వంటి సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ రిజల్ట్స్ రావడం జరిగింది. అందులో మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ మాకు 100% రిజల్ట్ మేము సాధించడం జరిగింది. వారందరి కృషి వల్ల మరియు నైపుణ్యం కలిగినటువంటి ప్రతి టీచర్ మా యొక్క బెస్ట్ మేము పిల్లలకు అందించి వాటితో మేము 100% రిజల్ట్ మరియు మంచి పిఐతో పాటు మేము రిజల్ట్ సాధించడం జరిగింది. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మాకు ఈ రిజల్ట్ పొందడానికి కూడా మా ప్రిన్సిపల్ గారు వారి యొక్క గైడెన్స్, పాయల్ ప్రియదర్శిని గారు, వారి యొక్క ఏబుల్ గైడెన్స్లో మేమంతా కూడా చాలా ఒక టీం వర్క్గా మేము కృషి చేస్తూ చాలా మంచి రిజల్ట్ మేము ఇవ్వడం జరిగింది. అందుకు మా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం అంతా కూడా హర్షిస్తున్నాము మరియు సంతోషిస్తున్నాము. 10th, I just have given my CBSE board exams and I got 74.2%, which was just okay. But personally, the school took care of my studies.
They specially focused on math, science, and social science. Along with studies, they also conducted CCA activities, which helped me to enhance my creativity skills. And I'm very thankful to this school because their faculty has a friendly approach towards students. I recommend to join in this school, and I'm looking forward to take admission in class 11, and I want to pursue my. డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల నిర్మూలనకు దోమల నివారణ ఒకటే మార్గమని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ డిటి సుధారాణి తెలిపారు. జాతీయ డెంగ్యూ వారోత్సవం సందర్భంగా చిత్తూరులో రేపటి నుంచి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన కరపత్రాలను, గోడ పత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో రేపటి నుంచి జాతీయ డెంగ్యూ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మే 16వ తేదీన నేషనల్ డెంగ్యూ డే కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము. ఈసారి మనకి నేషనల్ డెంగ్యూ డే కార్యక్రమంలో చెక్, క్లీన్ అండ్ కవర్ అనే ఒక నినాదాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈ పెద్ద దోమలు అనేటటువంటివి గుడ్లు పెట్టడం జరుగుతాయి, అక్కడి నుంచి వృద్ధి చెందడం జరుగుతుంటుంది. ఇవి రకరకాలైనటువంటి వ్యాధుల్ని మనకి కలిగజేస్తుంటాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియాసిస్సు, మెదడు వాపు వ్యాధి, ఇవన్నీ కూడాను ఈ దోమలు కుట్టిన దానివల్ల మనకు సంక్రమిస్తాయి. సో ఎక్కడెక్కడ మనకి నీరు నిల్వ ఉంది, మనము మన ఇంట్లో మన చుట్టుపక్కల ప్రదేశాలలో అనేది చూసుకొని చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకున్న తర్వాత వాటిని క్లీన్ చేసుకోవాలి, పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఇకపోతే కవర్ చేసుకోవడం. కవర్ దేన్ని చేసుకోవాలి? మనకు అవసరమైన నీటిని మనము స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఆ స్టోర్ చేసిన నీటి మీద మూత పెట్టుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మన దోమలు అనేవి దాని మీద కూర్చుని గుడ్లు పెట్టకుండా ఉంటాయి. తద్వారా దోమల వ్యాప్తిని మనము ఖచ్చితంగా అరికట్టగిన వాళ్ళమవుతాం. ప్రకృతి అందాలకు నెలవైన జమ్మూ కాశ్మీర్లో సాధారణ స్థితిని నెలకొల్పడానికి పర్యాటక రంగాన్ని పునర్జీవింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీనగర్లోని లాల్ చౌక్లో మంత్రి పర్యటించారు. పోల్లో వ్యూ మార్కెట్లోని హస్తకళా వస్తువుల దుకాణాన్ని సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి విమాన కార్యకలాపాలను వేగంగా పునరుద్ధరిస్తామని, మెరుగైన భద్రతా ఏర్పాట్లను కల్పిస్తామని, శ్రీనగర్ మరోసారి పర్యాటకులను సురక్షితంగా, నమ్మకంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. टूरिज्म को वापस बढ़ाना और सरकार इसके तहत जो भी कदम उठाने सब उठाएगी. ऑपरेशन सिंदूर एक आज इस संदर्भ में ही नहीं बट भारत के इतिहास में एक इतना बड़ा डिसीजन रहेगा और सबको इतना गर्व हो रहा है जिस तरह से हमारे सेना ने मुंहतोड़ जवाब दिया और जिस तरह से ऑपरेशन सिंदूर से हमने जीत को भी हासिल किया. पर आज हम देख रहे हैं कि भारत के कोने कोने में हर गांव में इसका हमें देखने को मिल रहा है कि सभी आर्मी के साथ खड़ी है और सभी भारत पूरे एक साथ खड़ी है और हमने पूरे दुनिया को ये मैसेज दे दिया. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రజలు తిరంగా ర్యాలీలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం, శ్రీనగర్లోని లాల్ చౌక్ వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబూని భారత్ మాతాకి జై నినాదాలు చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కూడా ప్రజలు జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ సైనికులు, పోలీసులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ సైనికులు, ప్రజలు ఐక్యతను చాటారని ప్రజలు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయి. కనీస ఛార్జ్ 10 రూపాయల నుండి 12 రూపాయలకు, గరిష్ట ఛార్జ్ 60 రూపాయల నుండి 75 రూపాయలకు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. మొదటి 2 స్టాప్లకు 12 రూపాయలు, 2 నుండి 4 స్టాప్లకు 18 రూపాయలు, ఇలా స్టాపుల వారీగా ధరలు పెంచినట్లు సంస్థ ప్రకటించింది.
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో ఈ రోజు నుండి జరుగుతున్న సరస్వతి నది పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల 26వ తేదీ వరకు ఈ మహాక్రతువు జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ పుష్కర స్నానం ఆచరించి పితృదేవులకు పిండ ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతర్వాహినిగా ప్రవహించే ఈ ప్రాంతంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించబడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక మంది భక్తులు ఈ ప్రాంతానికి రావడానికి ఆస్కారం ఉంది. వేలాది మంది రావడానికి ఆస్కారం ఉన్న తరుణంలో అన్ని సౌకర్యాలు కల్పించి భక్త సోదరులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే ఓ కార్యాచరణ తీసుకొని ఈరోజు దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, ఇతర యంత్రాంగం అంతా కూడా దీంట్లో నిమగ్నమై ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది. ప్రతినిత్యము 50,000, 1,00,000 మంది ఈ 12 రోజుల పాటు జరగబోయే ఈ ప్రధానమైన కార్యక్రమంలో చాలామంది మనం రాష్ట్ర జావెలిన్ త్రో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు మరో గౌరవం లభించింది. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ప్రదానం చేశారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. కాగా 27 ఏళ్ల నీరజ్ 2018లో అర్జున్ అవార్డును, 2021లో ఖేల్ రత్నను పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో గుణపాఠం చెప్పిందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే పేర్కొన్నారు. పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా భారత జవాన్లపై దాడులకు పాల్పడుతూనే ఉందన్నారు. అయితే పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులైన పర్యాటకులను ఉగ్రవాదులు దాడులు చేసి చంపారన్నారు. పాకిస్తాన్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్కు యావత్ దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటే నిలిచిందన్నారు. पाकिस्तान अंदूर हो गया है, अंदूर मतलब वो अंधेरे में ही चला गया है और बार बार उन्होंने सीज फायर करना, आतंकवादियों को भेजना और अपने लोगों पर अटैक करना, बीएसएफ पर जवानों पर अटैक करना, इसी तरह की घटनाएं अनेक साल तक चलती रही. लेकिन पहलगाम में मतलब हमारे टूरिस्ट पर जो हमला हुआ, उनकी हत्या की, हमारे बाप बहनों को विधवा बनाया. इसलिए माननीय नरेंद्र मोदी जी ने ये जो ऑपरेशन किया उसका नाम सिंदूर रखा था और इस ऑपरेशन में पाकिस्तान को बहुत बड़ा लेसन सिखाने का प्रयत्न किया है. आतंकवादियों के जो अड्डे थे उसको उद्ध्वस्त कर दिए हैं. उसमें 100 से ज़्यादा आतंकवादी का मृत्यु हो चुका है. और भारत कितना बलशाली है ये सारी दुनिया में देखा है. एक तो मतलब माननीय नरेंद्र मोदी जी और भारत सरकार का कहना ये है कि पाकिस्तान को अगर ठीक ठाक ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800111780 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.myGov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఉదయం నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా దూసుకెళ్లాయి. ఈ ఉదయం 81,354 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోనికి జారుకుంది. మధ్యాహ్నం వరకు స్వల్ప శ్రేణిలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీ తర్వాత ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 82,718 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 1,200 పాయింట్ల లాభంతో 82,530 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 394 పాయింట్ల లాభంతో 25,061 వద్ద ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.